హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో అలసంద వడలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా నేను చెప్పిన కొన్ని టిప్స్ పాటించి చేస్తే పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అవి ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1 కప్పు అలసంద పప్పును తీసుకున్నాను. ఇది పండించిన పప్పు, షాప్లో కొనుక్కొచ్చినవి కాదు. అలసందలు పండించి వాటిని విసురుకొని ఇలా పప్పు తయారు చేసుకున్నవి. ఇలా 1 కప్పు అలసంద పప్పును వాటర్లోనికి వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మినిమం 3 అవర్స్ పాటు నాననివ్వాలి. వడ బాగా క్రిస్పీగా రావాలంటే పప్పు బాగా నానాలి. కొంతమంది తొందరగా చేసేస్తారు అప్పటికప్పుడు నానబెట్టి. అలా చేయడం వల్ల వడ క్రిస్పీగా రాదు. అందుకోసమని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒకవేళ మనకు టైం లేదనుకుంటే ఇందులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా 3 అవర్స్ నానిన తర్వాత ఈ పప్పునంతటిని ఇలా చేతితో బాగా నలిపేసి ఇందులో ఉన్న పొట్టునంతటిని తీసేసుకోవాలి. పొట్టుతో సహా మనం వడకు రుబ్బేసి వేసుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. అందుకోసమని ఒక 2-3 సార్లు నీట్గా ఈ విధంగా పప్పును నీట్గా కడుక్కోవాలి, పొట్టు అంతా పోయేలాగా. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కావలసినవి పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే ఒక 4 ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కున్నాను. వీటిని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే అల్లం ముక్క కూడా నేను ఒక 2 ఇంచులు ఉండేటట్లుగా తీసుకొని దాన్ని ఇలా పీల్ చేసి కట్ చేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయను ఇలా పొట్టు తీసుకున్నాను. వీటిని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పిన చిన్న టిప్స్ పాటించి అలసంద వడలు తయారు చేసుకుంటే చాలా రుచిగా, చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కరివేపాకును కూడా వేసుకొని కచ్చాపచ్చాగా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వద్దనుకుంటే సన్నగా తరుక్కొనైనా కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను అవేమీ వేయట్లేదు. ఇలా కరివేపాకు మాత్రం వేసి గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ అలసంద పప్పును, ఇది పండించిన పప్పు కాబట్టి ఇందులో సన్నటి ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటాయని గాలించి వేసుకుంటున్నాను. ఇలా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని ఒక్క చుక్క కూడా వాటర్ వేయకూడదు. దాన్ని మెత్తగా 2-3 సార్లు ఆపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే పిండి చాలా లూజ్గా అయిపోతుంది. వాటర్ వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రోటిలో రుబ్బి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అలసంద వడలు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పచ్చిమిర్చి వేసుకున్న బౌల్లోనికి వేసుకోవాలి. తర్వాత మిగిలి ఉన్న పప్పును కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇందులో ఒక పిడికెడు పప్పు తీసి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పప్పు అక్కడక్కడ పంట కింద పడుతూ ఉంటే క్రిస్పీగా బాగుంటుంది. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ను కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత పప్పును లైట్గా ఒకసారి ఒక పల్స్ ఇవ్వాలి. లేదనుకుంటే మరీ సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ అలాగే వేసేస్తే మా పిల్లలు ఇష్టపడరు. అందుకోసమని నేను ఇలా పిండిలో వేసి ఒక పల్స్ ఇచ్చి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పప్పులో వేసి రుబ్బుకోవడం వల్ల మంచి ఆనియన్ ఫ్లేవర్ కూడా పప్పుకు బాగా పడుతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా బౌల్లోనికి వేసుకోవాలి. చాలామంది ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వడ చేస్తారు. అలా చేయడం వల్ల వడలు సరైన షేపు రావు, అలాగే క్రిస్పీగా కూడా ఉండవు. అందుకోసమని వడలోకి ఆనియన్ని వేసి ఇలా రుబ్బుకోవాలి. లేదంటే మరీ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలా వేస్తేనే బాగుంటాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా, పిండికంతా పట్టేలాగా, పచ్చిమిరపకాయలు మనం ముందే రుబ్బి వేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పిండినంతా కలుపుకునేటప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇలా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ మీద వడని ఇలా వడ షేప్లో ఒత్తుకోవాలి. చాలామంది చేతిలో వేసేస్తుంటారు. అలా వేస్తే సరిగ్గా రావు. ఇలా మధ్యలో హోల్ చేసి వేసుకోవాలి వడ ఎప్పుడు. అలా వేయడం వల్ల లోపలి వరకు బాగా కాలుతుంది. హోల్ పెట్టి వేసుకోవడం వల్ల. చాలామంది చేత్తోనే అలా అనేసి వేసేస్తారు. అలా చేయడం వల్ల వడ అంత టేస్ట్ ఉండదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడను వేసుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అలసంద వడ చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనికి టర్న్ చేసుకోవాలి. లేకపోతే పైన మాత్రం ఉడికిపోయి లోపల అలాగే పచ్చిగా ఉండిపోతుంది. అందుకోసమని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు పెద్ద బాండీ పెట్టుకుంటే ఆయిల్ చాలా ఎక్కువగా వేయాల్సి వస్తుంది. హీట్ అయిన ఆయిల్ మళ్ళీ దేనికి వాడుకోవడానికి అంత బాగుండదు. అందుకోసమని ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా వేసుకొని వడ లాంటివి చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు. కొంచెం ఆయిల్లోనే చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలి ఉన్న వడలన్నింటినీ కాల్చుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుంటే అలసంద వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. 2 days అయినా కానీ ఇవి పాడవకుండా బాగుంటాయి. అలసంద వడలకి నాన్ వెజ్ ఏదైనా కానీ చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కర్రీస్ ఏవైనా చాలా బాగుంటాయి వీటి కాంబినేషను. నాన్ వెజ్ తినని వారైతే ఇందులోనికి టమాటో పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అలసంద వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వడలు చాలా బాగా వస్తాయి. ఇలా చూస్తూనే తెలుస్తుంది ఇవి బాగా వచ్చాయా లేదా అన్నది. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయి. ఇలా తయారు చేసుకుంటే అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.